నమస్తే అవధాని. వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? ది ఆన్సర్ ఈజ్ క్లియర్ ఎస్. ఎందుకంటే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్కి సంబంధించి పెట్టినప్పుడు దాని మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రచ్చరచ్చ చేశారు. దాన్ని ఒక జాతీయ అంశంగా చేశారు. వాస్తవానికి ఆయన ఒకలా అనుకుంటే పరిస్థితి ఒక్కొక్కలా. సరికి రావాల్సిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి రావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రచారం వచ్చింది. వాస్తవానికి గవర్నమెంట్ చేయాల్సిన పని చేశాడు. ఈయన ఏమన్నాడంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేస్తున్నాయి అని చెప్పి ప్రచారం చేశారు. సంభవ ప్రచారం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు బీహార్లో. 2, దాని ప్రచారం యొక్క ప్రభావం ఎంత ఎక్కువ పడిందంటే ఈ నెల 4వ తారీఖు నుంచి వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ మొదలైంది. ఎస్ఐఆర్ మొదలవగానే భారీ సంఖ్యలో బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు దొంగతనంగా వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించిన చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఇండియాలో బతకడం కోసం, అంటే తమ దేశంలో పరిస్థితులు బాగోలేవు అని చెప్పి ఇండియాలో బతకడం కోసం దొంగతనంగా సరిహద్దుల వద్ద మిడిల్ మెన్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఒకతనైతే హీ పెయిడ్ అరౌండ్ 25,000 టికాస్ బంగ్లాదేశీ కరెన్సీ పే చేసి వచ్చారు. అంటే దట్ ఈస్ వన్ కేస్. ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ రేంజ్ బిట్వీన్ 6,000, 8,000, 10,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్కళ్ళకి పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి ఒక్కొక్కలా పే చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అండ్ ఇప్పుడు వాళ్ళందరికీ ఏం భయం పట్టుకుందంటే, ఇలా అక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు తమ పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో. సో బెటర్ టు గో బ్యాక్, లేకపోతే వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి కనుక వెనక్కి వెళ్ళిపోదామని క్యూలు కట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎంత క్యూలు అంటే దెర్ ఆర్ వీడియోస్ ఆర్ గోయింగ్ వైరల్ వేర్ పీపుల్ ఆర్ ఇన్ లాంగ్ క్యూస్. ఎంత అంటే అర కిలోమీటర్ క్యూస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. దే ఆర్ పుషింగ్ ఈచ్ అదర్ టు క్యాచ్ ది బోట్ టు క్రాస్ దిస్ బోర్డర్. కొంతమంది బిఎస్ఎఫ్ వీళ్ళ దగ్గర సరిహద్దు భద్రత వాళ్ళకి చేతులైతే బతుకుతున్నారు. మమ్మల్ని మా దేశానికి పంపేయండి, ఇక్కడ వద్దు అని. ఇక్కడికి ఎందుకు వచ్చేవారు?